ఏం చేస్తా చెప్పండి టౌన్కి అధికారులు రాజకీయం చేస్తున్నారు రాజకీయాలు మీ డ్యూటీ మీరు చేయాలి కదా. మీరు మున్సిపాలిటీ వాళ్ళకి బాబు ఒక అది కానీ చేయొచ్చు మా ఇంట్రెస్ట్ ఎవరు కూడా తెచ్చుకోకుండా మా సమస్యగా ఉండాలి. సరే నేను చెప్తాను కదా, మేము ఇచ్చిన వాళ్ళకి మీ రూల్స్ ప్రకారం మీరు చూసుకొని చెప్పాము అంతవరకే, వేరే ఏం చెప్పలేదు. చేస్తారా చేయాలని వాళ్ళ ఇష్టం. అది వాళ్ళు మీరు వాళ్ళకే కంప్లైంట్ చెప్పాలా, వాళ్ళేమి చేయాలి. మా మీద ఎన్నికలు సిద్ధమన్నాడు, ఎన్నికలు సరే దాని గురించి నేను మాట్లాడలేదు కదా. చేసుకోవాలి అని మీరు చెప్పాలి, ఎందుకు చెప్పాలి. రాజకీయాలు మీ సంబంధం సోషల్ మీడియాలో పెడుతున్నారు కాబట్టి చెప్పాను. బోర్డు పెడతారు సంబంధం లేదు. కాదు మీ సంబంధం సార్, నేను కూడా కొంచెం కరెక్ట్గా వ్యవహరించాను సార్. మీకు ఏమి చేయలేదు, కరెక్ట్గా వ్యవహరించాను. నేను అడిగేది ఒకటే, అది కూడా తప్పండి. మీకు తెలుసు సార్ తప్పని, మీరు తప్పు అనేది మీకు తెలుసు. అది మీకు అర్థం చేసుకోవాలి. మేము అర్థం చేసుకోండి. ప్రెజర్ వచ్చింది, దాని మీద తీయమంటున్నారు. సరే గుడివాడ ప్రజలకు ఒక విన్నపం పోలీస్ తరపున ఏమంటే, మన గుడివాడ పట్టణంలో ఫ్లెక్సీల వారనేసి ఒక సోషల్ మీడియాలలో ఒక మెసేజ్ వస్తూ ఉంది. దాని గురించి మేము పోలీస్ శాఖ తరపున మున్సిపల్ అధికారులకి కోరడమైంది. ఏమంటే, మనము ఫ్లెక్సీలో ఏదైనా మీరు పర్మిషన్ ఇచ్చేటప్పుడు దాన్ని పర్మిషన్ తీసుకొని వాళ్ళు కట్టుకునే విధంగా ఏర్పాటు చేయమని, అలాగే దాంట్లో ఉన్న మ్యాటర్ కూడా ఒకరిని ఒకరు రెచ్చగొట్టుకునే విధంగా ఉంటే దాన్ని అలౌ చేయవద్దని కూడా చెప్పడం జరిగింది. అది మున్సిపల్ అధికారులను వాళ్ళను వెరిఫై చేసుకొని పర్మిషన్ ఇవ్వమని చెప్పింది. ఆ మ్యాటర్ని వెరిఫై చేసుకొని ఏముంది దాంట్లో మ్యాటరు చూసుకొని వాళ్ళకి పర్మిషన్ ఇవ్వమని చెప్పడం జరిగింది. అందుకు చెప్తే అక్కడ ఎలాంటి విషయము లేదు. ఇది ఇకపైన మున్సిపల్ అధికారులను కోరడమంటే, ఖచ్చితంగా ఒక అనుమతి ఇచ్చేటప్పుడు దాన్ని స్క్రూటినీ చేసి ఒక అధికారి, ఒక రెస్పాన్సిబుల్ అధికారి స్క్రూటినీ చేసి వాళ్ళకి పర్మిషన్ ఇవ్వాల్సి కోరడమైంది. ఎలాంటి ఫ్లెక్సీలు తీయలేదు. మేము మున్సిపల్ అధికారులు కోరడమైంది. కొన్ని ఫ్లెక్సీలు అసభ్యకరంగా కానీ లేదంటే ఒకరిని రెచ్చగొట్టే విధంగానే ఉంటాయి. మీరు దాన్ని వెరిఫై చేసి ఇవ్వాల్సింది కోరుతున్నాము. స్క్రోలింగ్ వస్తుంది కాబట్టి సోషల్ మీడియాలో మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పడం జరిగింది.